ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. ఆమేన్. దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాడంట. ఆ సమయంలో ముఖ్యంగా యవ్వనస్తులు దర్శనములు చూస్తారు. మీ దేశంలో భవిష్యత్తులో ఏమి జరగబోతుందో, రేపటి దినమున ఏమి జరగబోతుందో, వచ్చే సంవత్సరం వచ్చే నెల ఏమి జరగబోతుందో మీరు ముందుగానే దర్శనములు చూస్తారు. దేవుడు మీకు దాన్ని బయలుపరుస్తాడు. అటు శక్తిని అటు కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడండి. ఎదుటి వ్యక్తి జీవితంలో ఏమి జరగబోతుందో స్పష్టముగా ముందే చూచేటటువంటి దర్శనములు చూచే ఆ అభిషేకం యవనస్తులుగా మీకు ఇస్తా అన్నాడు. యోసేపు అదే రీతిగా కలలు కనేవాడు, దర్శనములు చూచేవాడు. అటు కృప మీ అందరికి కూడా అనుగ్రహింపబడును గాక.